వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగిందండి. అంటే ఈ టారిఫ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా క్లియర్ గా ఈ రోజు మార్కెట్ మీద కనబడ్డది. సో కంప్లీట్ గా మార్కెట్ హ్యూజ్ ఫాల్ లోపలికి అయితే వెళ్ళిపోయింది. మార్కెట్ క్లియర్ గా హ్యూజ్ ఫాల్ లోపలికి వెళ్ళిపోయింది. సో చూసినట్లయితే ఈరోజు మార్కెట్ కంప్లీట్ నెగిటివ్ గా, అంటే మీ అందరికీ తెలిసిందే, నిఫ్టీ 50 పడిపోయింది, సెన్సెక్స్ పడిపోయింది, బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది, మిడ్ నిఫ్టీ పడిపోయింది, అన్నీ పడిపోయింది. సో పడడం ఒక ఎంత మంచిదే అయింది. ఎందుకంటే ఎంత పడితే అంత బై చేయవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది. సో మీరు ఒక లాస్ట్ వీక్ ప్యాటర్న్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వారంలో ఏమైందంటే మార్కెట్ మండే మొత్తం పడుతూ సారీ మండే నుండి ఫ్రైడే దాకా పడి, థర్స్డే దాకా పడి, ఫ్రైడే పెరిగింది అనమాట. సో ఈ వారం మొత్తం మండే నుండి థర్స్డే దాకా పడుకుంటూ వచ్చింది. సో ఇట్ కుడ్ బి ఫ్రైడేకి పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది ఆ ప్యాటర్న్ ప్రకారం. సో దాని ప్రకారం మనం ప్రిడిక్షన్కి వెళ్దాం. సో ప్రిడిక్షన్కి వెళ్తే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా ఇక్కడ మీకు -22,000 అని కనబడుతుంది కదా, పెరిగిద్దని చెప్పేసి నేను సిఈనే తీసుకున్నాను. నో ప్రాబ్లం. ఎందుకంటే చూపిస్తాను. సో ఇది రేపటి ఫ్రైడేకి ప్రిడిక్షన్ అండి. సెన్సెక్స్ 79,500 వస్తే 79,500 సిఈ తీసుకోండి. వచ్చినా రాకపోయినా ఎక్స్పైరీ ఉంది కాబట్టి తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది, నెక్స్ట్ ఫ్రెష్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ బెనిఫిట్ అవుతుంది. 53,500 సిఈ తీసుకోండి. 53,000 లిమిటెడ్ లాట్ తీసుకొని వెయిట్ చేసినా దీనికి తగ్గ అవుట్పుట్ అయితే కనబడుతుంది. నిఫ్టీ 50 25,000 సిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 12,000 సిఈ, ఫిన్ నిఫ్టీ 25,000 సిఈ. సో బెటర్ ఏంటి అంటే నిఫ్టీ 50 కుదిరితే మళ్ళీ రేపు ఫ్రెష్ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ 50కి ప్రాబ్లం లేదు. సెన్సెక్స్ నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకోండి. సెన్సెక్స్ ఫిన్ నిఫ్టీకి, మిడ్ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ధైర్యంగా తీసుకోవచ్చు. అలాగే ఇంట్రాడే స్టాక్స్కి వచ్చేసరికి రేపు ఫస్ట్ బిఎస్సి అండి. బిఎస్సి ఇది 2183 దగ్గర బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది. సో 2183 దగ్గర బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది. టార్గెట్ 2200, 2220, 2250 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 2167 అండి. సో అపోలో మైక్రో సిస్టమ్స్, సో ఎంట్రీ ప్రైస్ వచ్చి 238, ఇక్కడ నుండి బేరిష్ అయ్యే అవకాశం ఉంది. టార్గెట్ 230, 225 అండి. సో స్టాప్ లాస్ 246. సెన్సెక్స్ వచ్చి ఇది 79,500 సి. ఓవరాల్గా నేనైతే సిఈ సైడ్ ఇస్తున్నాను. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. సో జాగ్రత్తగా చూడండి. మార్కెట్ ఎందుకు ఇలా పడుతుంది అంటే, సో టారిఫ్స్, ఈ ట్రంప్ గారు ఇచ్చిన టారిఫ్స్ వల్ల ఏమవుతుందంటే అప్రాక్సిమేట్లీ కొన్ని లక్షల మంది ఇప్పుడు జాబ్ కోల్పోయే స్టేజ్లో ఉన్నారు. దాంతోపాటు సడన్గా ఏమైందంటే యుఎస్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా 4 ఇయర్స్కి మించి ఉంచొద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఇది కూడా చాలా మందికి డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే చదివిన తర్వాత వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అవి ఇబ్బంది అవుతుంది. కొంతమంది అక్కడే పార్ట్ టైం చేసుకుంటూ ఫ్యామిలీని ఇక్కడికి ఎంతో కొంత అమౌంట్ పంపిస్తూ ఇచ్చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు మొత్తానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏది లేకుండా అంత తొందరలోనే, అంటే మోడీ గారు ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ ని సార్ట్అవుట్ చేయడానికి థింగ్స్ స్టార్ట్ చేశామని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుండి కూడా న్యూస్ రావడం అయితే జరిగింది. వీ కెన్ ఎక్స్పెక్ట్ అతి కొద్ది టైంలోనే ఈ ఇష్యూ క్లియర్ అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు రష్యా డీల్ని కనుక క్యాన్సిల్ చేసుకుంటే 25% టారిఫ్కి మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. అందుకే మనం లాంగ్ ఎక్స్పైరీలో సిఈ తీసుకొని కూర్చుంటే దాని అంత బెస్ట్ ఆప్షన్ అయితే ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సో రైట్. సో నెక్స్ట్ రేపు యూట్యూబ్ వీడియోస్లో కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్తే శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సునీత గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీరు పెయిడ్ కోర్స్ పెట్టాలి అనుకుంటే మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి సార్. పెట్టాలి అనుకుంటే స్మాల్ అమౌంట్ పెట్టండి సార్. నేను ఎప్పుడు కోర్సుని అమ్ముకోదలుచుకోలేదు. నేను విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అని ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళతో కలిపి 2,000 మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాను, రూపాయి తీసుకోకుండా. చాలా మందికి తెలిసి విషయం.
సో ఒక 2 years బ్యాక్ ఎవరు దాన్ని వాడుకోలేదు. అప్పుడు ఏంటి అంటే జస్ట్ వాళ్ళకి నచ్చితే ఇవ్వడం తప్ప మనం ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేసి జాయిన్ అవ్వండి, నేర్చుకోండి అని అయితే ఎవరిని చెప్పలేదు. సో రోహిణి గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ అమ్మ. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. శ్రీశ్రీ గారు థ్యాంక్ యూ సార్. చిన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, మీకు మీ ఫ్యామిలీకి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో మీ వీడియోస్ కోసం మన తెలుగు ప్రజలు ప్రతిరోజు చూస్తుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందులో నేను కూడా మీ ఫ్యాన్ని సార్, వీడియో ప్రతిరోజు రావాలి, అందుకే మా యొక్క సపోర్ట్ ఈ విధంగా కావాలన్న అందిస్తాం సార్. మీరు మా తెలుగు ప్రజల శ్రేయోభిలాషి. నేను న్యూలాండ్ ల్యాబ్ ట్రంప్ టారిఫ్ వల్ల ఎఫెక్ట్ అవుతుందా, ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ప్రజెంట్ బై చేయొచ్చా, ప్లీజ్ సజెస్ట్ సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చెన్నారెడ్డి గారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ఇవి ఫార్మా సెక్టార్ అయితే వీటికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదండి. సో నో ప్రాబ్లం, ఫార్మా సెక్టార్లో అయితే పెద్దగా మనం కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఓపిక పట్టుకోండి, ఇదైతే బై చేయొచ్చు. ఫార్మాస్యూటికల్స్కి అయితే టారిఫ్లు ఏమి వేయలేదు పెద్దగా. సో మనకి మీరు బై చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. టార్గెట్ మీకు 15,000 దాకా ఉంది. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ వినాయక చవితి, వినాయక చతుర్థి టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండ్ వి విష్ యూ ఆల్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మన తెలుగు ప్రజలందరికీ కూడా. సో ప్రదీప్ గారు లైవ్ ల్యాడ్స్ ఇంజనీర్స్ గురించి చెప్పండి. యాక్చువల్గా సో 64, సో కంపెనీ ఇప్పుడు అది రిటర్న్లో వస్తుందమ్మా, తీసుకోవచ్చు. 67 కనుక దాటితే తీసుకోవచ్చు. టార్గెట్ అయితే 73, 80 దాకా టార్గెట్ ఉంటుంది. కంపెనీ అయితే మంచిది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 67 ఎంట్రీ, 73, 78, మ్యాక్స్ 80 అనేది టార్గెట్. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ వినాయక చతుర్థి, థ్యాంక్ యూ సార్. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. శాంతి గారు థ్యాంక్ యూ సార్, హ్యాపీ వినాయక చవితి, థ్యాంక్ యూ అండి. స్వామి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ వినాయక చవితి, థ్యాంక్ యూ సార్. లోడ్ గేమింగ్, సో థ్యాంక్ యూ సార్, హ్యాపీ వినాయక చవితి, థ్యాంక్ యూ అండి. హ్యాపీ వినాయక చవితి సార్, కొండకే గారు థ్యాంక్ యూ సార్. మహమ్మద్ ఖాజాముద్దీన్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. రైట్, సో ఇది జరిగిందండి. సో యాక్చువల్గా ఏంటి అంటే సెబీ ఎందుకు ఇలా చేస్తుంది అంటే, సో ట్రైనింగ్స్ వీటన్నిటికీ ఏంటి అంటే ఈ ప్రిడిక్షన్స్ వీటి వల్ల చాలా మంది ఏంటి అంటే ఫుల్గా డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. ఫుల్గా డబ్బులు పోగొట్టుకుంటున్నారు అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా. ఎందుకు ఇప్పుడు నాదే క్లియర్గా చెప్తున్నాను చూడండి, వేరే వాళ్ళ గురించి కాదు. నేను ఏదైతే ఫాలో అవుతానో అదే మీకు చెప్తామండి. ఏదైతే ఫాలో అవుతానో అదే మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, నేను కూడా మీలాగే క్వాంటిటీ ఎక్కువ తీసుకొని నేను సిఈ సైడే తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, F&O రిటర్న్స్ -22,690 ఉంది కదా. సో నాకు ప్రాబ్లం లేదు, అంటే నాకు ప్రాబ్లం మీన్స్ సార్ ఎందుకు మరి మీకు తెలిసి నెగిటివ్లో వచ్చింది ఎందుకు సార్ అంటే, ఇది నెగిటివ్ కాదండి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇక్కడ ఈరోజు ఒక 14,081 రూపీస్ విల్ బి యాడెడ్ బై ద ఎండ్ ఆఫ్ ది డే. సో ఇది క్యారీ ఫార్వర్డింగ్ అనమాట. అంటే ఇక్కడ 14,000 ప్రాఫిట్లోనే ఉంది, ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో నేను మిగతా వాళ్ళలాగా ఎవరిలాగా నాకు లాభాలు వచ్చేసినాయి, నేను రోజుకి లక్షలు సంపాదించానని చెప్పను. ద థింగ్స్ వాట్ ఐ కెన్ డూ, అది మాత్రమే మీకు చెప్తాను. మీకైనా ప్రీమియం గ్రూప్లో, పర్సనల్ గ్రూప్లో వాళ్ళకైనా ఎవరికైనా. సో ఈరోజు దాన్ని నేను మీకు చెప్పాను కదా, నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్, నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకోండి అని. నేను అలాగే తీసుకున్నాను. సో ఎగ్జిట్ అయ్యే ఉద్దేశంతో లేక వెయిట్ చేశాను, ఇంకా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేశాను. దట్ ఈస్ ద రీజన్ -22. బట్ ఓవరాల్ ఐ హావ్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ 14,000 రూపీస్. సో నాకు అత్యాశ లేదు, కావాలంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. నాకు కావాల్సిన లిమిటెడ్ నేను చేసుకుంటూ, నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తాను. సో ఎందుకంటే
నేను అదే చెప్తుంటాను. స్టాక్ మార్కెట్‌లో చాలా మంది ఏంటి అంటే, ఇప్పుడు నిన్న మొన్న అవును సాతే గారికి సెబీ ఎందుకు ఇలా చేసిందంటే, ఆయన డాన్స్ చేసుకుంటూ ఇవన్నీ చేయడం. దోస్ ఆర్ ద నాట్ యాక్సెప్టబుల్ థింగ్స్ ఫ్రమ్ ద ట్రేడర్స్ అన్నమాట. ఎందుకంటే, ఇప్పుడు లక్షలాది మంది, వందల మంది, వేల మంది మనల్ని చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. కొంతమంది ఏంటంటే మనల్ని హేట్ చేస్తారు. అలాగా 100 మందిలో ఒక 90 మంది హేట్ చేస్తే 10 మందైనా మనల్ని ఫాలో అయ్యేవాళ్ళుంటారు. మనలాగా అవ్వాలనుకుంటారు. సో, వి కుడ్ బి ఎ ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీస్ ఫర్ అదర్స్ అన్నమాట. మనం వాళ్ళకి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి తప్ప ఇటువంటి చిల్లర యాక్టివిటీస్ చేసుకుంటూ వాళ్ళని డిగ్రేడ్ చేసే స్టేజ్‌కి తీసుకురావద్దు. స్టాక్ మార్కెట్ అంటే దానికొక రేంజ్ ఉంది. దానికొక రెప్యుటేషన్ ఉంది. దానికొక వాల్యూ ఉంది. రైట్? మీరు నేను అనుకున్నంత ఈజీ కాదు స్టాక్ మార్కెట్. రైట్? సో, దానికున్న వాల్యూ దానికుంది. సో, అది మీకు ఒక్క నిమిషం వాట్సాప్ లాగిన్ అయింది. లాగిన్ అయింది. సో, అది మనం అనుకున్నంత ఈజీ కాదు. అది అందరికీ అచ్చి రాదు. మనందరికీ తెలుసు. సో, ద గ్రేట్ పర్సనాలిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్ ఎవర్ అండ్ ఎంఎస్ ధోని గారు, మిస్టర్ కూల్. సో, కెప్టెన్ ధోని గారు. సో, ఆయన చాలా బిజినెస్‌లో ఉన్నారు. క్రికెటర్‌గా అసలు ఆయన గురించి మనం వేలు పెట్టి చూపించాల్సిన పని లేదు. సో, 100% సక్సెస్ రేట్‌తో అంటే క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సక్సెస్‌ఫుల్ వికెట్ కీపర్, కెప్టెన్, బ్యాట్స్‌మెన్ వాటెవర్ మే బి. సో, అన్నిట్లో ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బయట విషయాల్లో కూడా బిజినెస్ పరంగా చాలా బాగున్నారు. బట్ ఎంఎస్ ధోని గారు ఈస్ ఫెయిల్డ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. గుర్తుపెట్టుకోండి. సో, ఇట్స్ నాట్ ఈజీ వాట్ ఫర్ ఆల్. సో, తలా. సో, తలా గారు కూడా ఇక్కడ జెన్సోల్ ఇంజినీరింగ్ అన్న కంపెనీలో ఈక్విటీలోనే పెట్టుబడి పెట్టారు. సో, ఆ కంపెనీ ప్రమోటర్స్ కొన్ని ఫ్రాడ్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇదైపోయింది. సో, ఐఎమ్ నాట్ సేయింగ్ సో ఎంఎస్ ధోని గారు ఇన్ లాస్. సో, దట్ ఈస్ ద బెనిఫిట్ ఏంటంటే ఈక్విటీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. సో, కంపెనీ అందుకే ఉన్న ఫండ్ మొత్తాన్ని ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. సో, అదే ఒక 100 కోట్లు చొప్పున 4 కంపెనీలో ఇన్వెస్ట్ చేసుంటే ఖచ్చితంగా ఒకటి పోయినా 3 కంపెనీస్ వచ్చేది అవుట్‌పుట్ ఉంది. వాళ్ళ పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ వాళ్ళకుంటారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సో, నో ప్రాబ్లమ్. సో, అవుట్‌పుట్ అనేది 100% వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్‌కి ఎటువంటి ఇది లేదు. సో, అందుకే ఎవరు అన్ని రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వాలని లేదు. దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు బయట దాంట్లో సక్సెస్ అవ్వకూడదు అని లేదు. సో, మిగతా అనుకున్నంత ఈజీ కాదిది. దీనికంటూ ఒక వాల్యూ, రెప్యుటేషన్ ఉంది. దాన్ని కాపాడండి. సో, ట్రేడర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువుంటారండి. ఇప్పుడు ఈ వర్షంలో మీరు ఆలోచించారు గదా! సో, ఎంఎస్ ధోని లాంటి పర్సనాలిటీనే ఇది చేసిన స్టాక్ మార్కెట్ మన తెలుగువాడు చేయగలుగుతున్నారంటే దట్స్ వండర్‌ఫుల్ థింగ్. సో, అందుకే సబ్జెక్ట్ నేర్చుకోండి. సో, లేదంటే మన మన ఫోను నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వి కెన్ సపోర్ట్ వాట్ వి కెన్ డూ అప్ టు వాట్ వి కెన్ ఎక్స్‌టెండ్ అవర్ హ్యాండ్స్ అంటిల్ వాట్ వి కెన్. సో, మీకు ఎంతవరకు సాయం చేయగలమో అంతవరకు ఉన్నంతలో చేస్తాం. సో, ఎనీవే థాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ కీప్ వాచింగ్. So keep supporting, keep watching. Until take care. Bye. Jai Hind.